కాపు పెద్దల పంచాయతీ ఏం జరుగుతుంది అంటే, కాపుల్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని కుటుంబాలు ఉంటాయి. అవి కాపుల కుటుంబాల్లో చాలా పెద్ద కుటుంబాలు. అది ముల్లపూడి వారు ఒక కుటుంబం, తర్వాత మన ముద్రగడ పద్మనాభం గారిది ఒక కుటుంబం, తర్వాత జయగొండ హరిరామ జోగాయిది, తర్వాత అలాగే మన వంగవీటి రాధా గారిది. ఇలా రకరకాల కుటుంబాలు ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళకున్న విలువ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న హోల్డ్ పట్టు ఓట్లలో కానివ్వండి, లేకపోతే సమాజం మీద కానివ్వండి, సమాజంలో ఉన్న ఇతర కులాల మీద కానివ్వండి, వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత ఉంటుంది. అది కొంతమంది 10 ఓట్లు అనొచ్చు, కొంతమంది 1000 ఓట్లు అనొచ్చు, కొంతమంది 1,00,000 ఓట్లు అనొచ్చు. ఎవరికి ఉండే పట్టు వాళ్ళకు ఉంటుంది. వివరాల్లోకి మనకి వెళ్ళటానికి కరెక్ట్ డీటెయిల్స్ ఎవరి దగ్గర లేవు కాబట్టి మనం మాట్లాడలేం. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేవాడిని ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా కాపులు చూస్తున్నారు. ఇందులో నో డౌట్. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఎదగాలి అంటే ఆయనకి సొంతగా సైన్యం కావాలి. అలాగే ఒక్క కాపులు మాత్రమే ఓటేస్తే కుదరదు, మిగిలిన కులాలు కూడా వేయాలి. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో అంటకాగి ఆయన దగ్గర ఒక 10 సీట్లు 20 సీట్లు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడికి జీ హుజూర్ అనాల్సే వస్తుంది, కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే, జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా 50 నుంచి 60 70 స్థానాలు తీసుకుంటే ఒక 30 35 40 స్థానాలు గెలిస్తే అప్పుడు హంగు లాంటిది వచ్చినా, లేకపోతే తెలుగుదేశంకి మెజారిటీ కలిపి జనసేనతో వచ్చినా అప్పుడు సీట్ షేరింగ్ గురించి డిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి అనేది ముద్రగడ గారు కానీ, జయగొండ హరిరామ జోగయ్య కానీ, ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే చిన్న లాజిక్, అది విచ్ ఇస్ ఫ్యాక్ట్. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా చంద్రబాబు నాయుడు 50-60 సీట్లు జనసేనకి ఇవ్వగలరా? ఇస్తే ఇక్కడ క్యాండిడేట్లు ఉన్నాయా? లేకపోతే క్యాండిడేట్లు లేకపోతే పరిస్థితి ఏంటి? దిస్ ఇస్ వన్. లేదు, 125 సీట్లకే తెలుగుదేశం కన్ఫైన్ అయిపోయి 125 సీట్లు ఇస్తే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ 50 నియోజకవర్గాలకు 20 నియోజకవర్గాలకు ఎక్కడైతే ఉంటారో వీళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్కులన్నిటి మధ్య 50 సీట్లు నిజంగా జనసేనకి ఇస్తే జనసేన దగ్గర ఉన్న అభ్యర్థులు ఉన్నారా లేదా? సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ మధ్యలో ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్ ఏమంటే, వైఎస్ఆర్సీపీ కూడా ముద్రగడ గారిని మేము కొన్ని మీరు చెప్పినట్టు ఆర్థికంగా చేయవతిస్తామని చెప్పి ప్రపోజల్స్ ఏవేవో నడుస్తున్నాయి అంటున్నారు. చూద్దాం, లెట్ us see. ఈ సందర్భంలో కాపులు అనేది ఖచ్చితంగా సామాజిక పరంగా, ఓట్ల పరంగా వాళ్ళని కాదనలేని శక్తి. సో ఇలాంటి సందర్భంలో కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తున్నటువంటి తెలుగుదేశం జనసేనతో మద్దతు ఇస్తుందా, లేకపోతే జనసేన అడిగిన సీట్లు ఇస్తుందా లేదని వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.